జనగామ పట్టణంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న 90 కేసులు నిందితుడిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిఐ కార్యాలయంలో సిఐ పి సత్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి నిందితుడి వివరాలు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి 44.990 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. రాయవరం గ్రామానికి చెందిన దబ్బేట బాలలింగం ఆలియాస్ బాలు ఆలియాస్ ప్రవీణ్ రాజు గతంలోనూ అనేక దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు సిఐ తెలిపారు. జనగామలో దొంగిలించిన బంగారాన్ని అమ్మేందుకు వెళ్తుండగా బస్టాండ్ వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లను ఎక్కువసేపు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రాయవరం జిల్లా ఓకే. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో బస్టాండ్లో జనగాం బస్టాండ్లో తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి సస్పిషియస్గా ఉంటే పట్టుకొని విచారించడం అయింది. ఆ విచారణలో భాగంగా దబ్బేట బాగలింగం, రాయవరం విలేజ్ ఆఫ్ సిద్దిపేట మండల్, సిద్దిపేట డిస్టిక్. ఇతను గతంలో కూడా ఒక 70 కేసులలో ఉన్నాడు. ఆ వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది. మన దగ్గర కూడా జనగాంలో మే నెలలో హైదరాబాద్ రోడ్లో ఒక ఇంట్లో అఫెన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా వెరిఫై చేసి మే నెలలో చేసిన అఫెన్స్ ఒప్పుకోవడం వల్ల తన దగ్గర బంగారం కూడా రికవర్ చేసి 4 తులాల 4 గ్రాముల సుమారు బంగారాన్ని రికవర్ జరిగింది. ఆ రికవర్ చేసి ఇతను మరియు ఇతని తమ్ముడైన దబ్బేట అశోక్ ఇద్దరు కూడా బుల్లెట్ పై వచ్చి ఇక్కడ దొంగతనం చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు వారిని అదుపులోకి తీసుకొని ఈ దబ్బేట బాలింగాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ తమ్ముడు తెల్లపల్లి జైల్లో ఉన్నాడు. ఆ జైలు నుంచి పీటీ వారెంట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలియజేయండి అనగా, దొంగతనాలను అరికట్టాలంటే మీరు పోలీసు వారికి సహకరించండి. దయచేసి మీరు ఊర్లోకి వెళ్ళేటప్పుడు డోర్ లాక్స్ వేసుకోవడం, ఈ కర్టన్స్ జాగ్రత్తగా వేయడం చూసుకోవాలా. అదేవిధంగా లాక్స్ వేసుకున్నప్పుడు లోపల వైపు నుంచి లాక్ వేసుకునే విధంగా బయటికి కనపడకుండా చూసుకోవాలా. అదేవిధంగా సీసీ కెమెరాలు కంపల్సరీగా అందరూ కూడా ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్న 21 గ్రామ పంచాయతీలో మరియు అదేవిధంగా మన 30 వార్డులలో ఉన్నటువంటి కౌన్సిలర్లందరికీ కూడా ప్రత్యేకంగా కెమెరాలు పెట్టాలని కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను.